డాక్టర్స్ విజిట్, సర్జరీ ఛార్జీలు, ల్యాబ్ టెస్టింగ్స్ వీటన్నిటికీ మీకు 100% రాదు, కేవలం 50% మాత్రమే వస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీరేమడుగుతారు, సరే అంత అమౌంట్ అయినా కనీసం ఇప్పించండి అని. కానీ ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది. అదేంటంటే హాస్పిటల్లో మీ వాళ్ళు క్రిటికల్ కేర్ లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పాలసీ తీసుకునే ముందు జస్ట్ ఒకసారి అడగండి. అలాంటి ఆప్షన్ ఉంటేనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు ఇంతకుముందే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఉన్నాయనుకోండి, మీరు పాలసీ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన ఏవైనా వ్యాధులు వస్తే కొన్ని సంవత్సరాల వరకు వాటిని కవర్ చేయరు. మీరు జాబ్ మానేసినా లేదా జాబ్ మారినా కూడా మీకున్న పాలసీ ఎందుకు అక్కడికి రాదు. మీరు ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ మాత్రమే కాదు, మీరు ఒక ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ లేదా ఫైనాన్షియల్లీ స్మార్ట్ కూడా అనుకోండి. మీకు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ. మీ ఫ్యామిలీలో ఒకరికి అర్జెంటుగా ఒక సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది, దానికి దాదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని అనుకున్నారు, 10 లక్షల పాలసీ ఉంది, 4 లక్షలు బిల్ అవుతుంది కాబట్టి వెంటనే 4 లక్షల్ని ప్రాసెస్ చేయమని అడిగారు. కానీ వారు పెద్దగా నవ్వి మీకు 1,25,000 రూపాయలు మాత్రమే సెటిల్ చేస్తామని చెప్తారు. అప్పుడు మీకు ఎక్కడలేని కోపం వస్తుంది, మీరు మోసపోయామని అనుకుంటూ ఉంటారు. ఈ మాత్రం దానికైనా నేను హెల్త్ పాలసీ కోసం రెగ్యులర్గా ప్రీమియం కట్టేది, అక్కడ ప్రీమియం కట్టాలి, మళ్ళీ ఇక్కడ మిగతా డబ్బులు కూడా కట్టాలా, ఇలా మీకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ జరిగేది పూర్తిగా అర్థమైంది అనుకోండి, మీకు ఏం చేయాలనేది తెలుస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపించే ఐటమ్స్ను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్ ఒకరికి సర్జరీ చేయాలి, దానికి హాస్పిటల్ బిల్ ఎలా ఉంటుందంటే, ఒకటి రూమ్ రెంట్ రోజుకి 5,000 ఉందనుకోండి, మీ వాళ్ళు 5 రోజులు అడ్మిట్ అయితే మొత్తం 25,000 రూపాయలు అవుతాయి. రెండవది ఐసీయూ ఛార్జీలు, ఇవి రూమ్ రెంట్ కంటే డబుల్ ట్రిపుల్ ఉంటాయి కాబట్టి మీరు 3 రోజులు ఐసీయూలో కనుక ఉంటే రోజుకి 15,000 దాకా అవుతున్నాయి, అంటే మొత్తం 45,000 రూపాయలు. మూడవది సర్జరీ ఛార్జీలు, ఇవి 1,20,000 దాకా అవుతున్నాయి అని అనుకుందాం. నాలుగవది డయాగ్నోస్టిక్స్ బిల్లు, అంటే ల్యాబ్ టెస్టింగ్లు, స్కానింగ్లు ఇలాంటివి అనమాట, వాటి కోసం ఒక 80,000 రూపాయలు వేసుకుందాం. ఐదవది ఫార్మసీ బిల్లు, అంటే మెడిసిన్స్ బిల్లు, అది 60,000 దాకా అవుతుంది. ఇక ఆరవది డాక్టర్ విజిట్ బిల్లు, అది రోజుకు 3,000 దాకా ఉంటే 10 రోజులకు మొత్తం 30,000 దాకా అవుతుంది. ఇక్కడ మొత్తం హాస్పిటల్ బిల్లు 3,60,000 దాకా అవుతుంది. మీరు ఇన్సూరెన్స్ కంపెనీని ఏమడుతున్నారు, మాకు 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కాబట్టి ఈ 3,60,000ని తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ క్యాల్కులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలాగో ఒకసారి చూద్దాం. బిల్లులో ఫస్ట్ ఐటమ్ ఏంటి, రూమ్ రెంట్, అది రోజుకు 5,000 రూపాయలు. అందుకు మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తారు. ఎందుకు కాదు అని మీరు అడిగితే వారు మీకు చెప్పేది ఏంటంటే, మీ పాలసీ ఒకసారి చూసుకోండి, మీకు రూమ్ రెంట్ పై సబ్ లిమిట్ ఉంది, దాని ప్రకారం మీకు రోజుకి రూమ్ రెంట్ మ్యాక్సిమం 2,500 దాకా మాత్రమే వస్తుంది అని చెప్తారు. అప్పుడు మీరేం చేస్తారు, సరే నేను పాలసీ డాక్యుమెంట్ మొత్తం చదవలేను అనుకుంటా, ఇప్పుడు 2,500 ఏదైతే ఉందో అది నేను కట్టేస్తాను, అంటే 5 రోజులకు 12,500 రూపాయలు నేను కట్టేస్తాను. ఇప్పుడు అంత అమౌంట్ మాత్రం తీసేసి క్లెయిమ్ అమౌంట్ మొత్తం ఇచ్చేయండి అని మీరు అంటారు. అప్పుడు మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే, అప్పుడు మీరు ఐసీయూ ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి అని. అదేంటి అంటే, మీ బిల్లులో ఐసీయూ ఛార్జీలు 15,000 రూపాయలు, కానీ మీ పాలసీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మీకు ఐసీయూ ఛార్జీలపై ఉన్న సబ్ లిమిట్ ఎంత అంటే 8,000 రూపాయల వరకు మాత్రమే. అంటే మీకు ఐసీయూ ఛార్జీలు 15,000 రూపాయల ఎలిజిబిలిటీ లేదు, రోజుకు 8,000 రూపాయలు మాత్రమే వస్తాయి. అంటే 3 రోజులకు 24,000 రూపాయలు మాత్రమే వస్తాయి, మిగతా 21,000 మీరే కట్టుకోవాలి. ఇది విన్న తర్వాత మీరేం చేస్తారు, సరే పాలసీ డాక్యుమెంట్ నేను ఎలాగో చదవలేదు కాబట్టి ఇది కూడా నేనే కట్టేస్తాను, ఇవి తీసేసుకొని మిగతా అమౌంట్ మాత్రం ఇచ్చేయండి అని మీరు రిక్వెస్ట్ చేస్తారు. కానీ వారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు సర్జరీ ఛార్జీలు, ల్యాబ్ టెస్ట్లు, డాక్టర్ విజిట్ల గురించి కూడా మీకు పూర్తిగా తెలియాలి అని. అదేంటి అంటే, ఇది మీకు 50% వరకు మాత్రమే వస్తాయి అని. అది విన్న తర్వాత ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది మీకు. దీనికి కారణం ఏంటి అని మీరు ఏడుస్తూ అడిగితే వారు మీకు ఒక ఇంపార్టెంట్ క్లాస్ గురించి చెప్తారు. అదేంటంటే ప్రపోర్షనేట్ డిడక్షన్. హాస్పిటల్ బిల్లులో వేసిన ఏ ఛార్జీలైనా రూమ్ రెంట్ లిమిట్ కు సమానమైన ప్రపోర్షన్ లో ఉంటాయి. అంటే మీ రూమ్ రెంట్ లిమిట్ 2,500, కానీ మీరు తీసుకున్న రూమ్ రెంట్ 5,000, అంటే మీకు 50% ఎలిజిబిలిటీ మాత్రమే ఉంది. కాబట్టి మెడిసిన్స్ తప్ప హాస్పిటల్ బిల్లులో ఏ ఛార్జ్ వేసినా కూడా మీకు 50%
50% మాత్రమే వస్తుంది. అంటే డాక్టర్స్ విజిట్, సర్జరీ ఛార్జీలు, ల్యాబ్ టెస్టింగ్స్ వీటన్నిటికీ మీకు 100% రాదు, కేవలం 50% మాత్రమే వస్తుంది. ఇక్కడ సర్జరీ ఛార్జీలు 1,50,000 అయితే ఇందులో మీకు వచ్చేది 50% 75,000 రూపాయలు మాత్రమే. డయాగ్నోస్టిక్స్ కు మీకు 80,000 అయింది, కానీ క్లెయిమ్ వచ్చేది మాత్రం 40,000కు. డాక్టర్స్ విజిట్ కోసం రోజుకి 3,000 అయితే దాంట్లో మీకు వచ్చేది రోజుకు 1,500 మాత్రమే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని కలిపితే మీకు వచ్చే ఎలిజిబిలిటీ ఎంత అంటే 2,26,500 రూపాయలు మాత్రమే. ఇదంతా విన్న తర్వాత మీరేమడుగుతారు, సరే అంత అమౌంట్ అయినా కనీసం ఇప్పించండి అని. కానీ ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది. అదేంటంటే మీ పాలసీలో 20% కోపే ఆప్షన్ ఉంది. అంటే మీ ఎలిజిబుల్ క్లెయిమ్ 2,26,500లో మీరు 20% కట్టాలి, మేము 80% మీకు పే చేస్తాము. అంటే 45,300 రూపాయలు మీరు కట్టాలి, 1,81,200 రూపాయలు మేము పే చేస్తాం. హాస్పిటల్లో మీ వాళ్ళు క్రిటికల్ కేర్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది మీకు జరగకుండా ఉండాలంటే మీకు ఒక నమ్మకస్తుడైన ఎక్స్పర్ట్ తోడు అవసరం. ఆ ఎక్స్పర్ట్ పేరు పాలసీ బజార్. పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న రకరకాల పాలసీలను కంపేర్ చేసి మీకు ఇష్టమైన ఒక పాలసీని తీసుకునే ముందు మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఒకటి, కోపే ఉండకూడదు. మీరు రకరకాల పాలసీలను కంపేర్ చేసుకునేటప్పుడు అందులో మీకు 10%, 20% కోపే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా మీకు కోపే ఆప్షన్ లేని పాలసీలను ఎంచుకోవాలి. 2, రూమ్ రెంట్పై రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు నచ్చిన రూమ్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకని వారు రూమ్ రెంట్పై లిమిట్ పెడుతూ ఉంటారు. ఆ లిమిట్ దాటితే మీరే సొంతంగా డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక మెలిక ఏంటంటే, మీకు ఎంత పర్సంటేజ్ రూమ్ రెంట్ అయితే ఇస్తుందో కంపెనీ, అదే పర్సంటేజ్ హాస్పిటల్ బిల్లులో ఉన్న వేరే ఛార్జీలపై కూడా ఇస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రూమ్ రెంట్లో 50% మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మిగతా అన్ని ఛార్జీలపై కూడా 50% మాత్రమే ఇస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడే రూమ్ రెంట్పై ఎటువంటి లిమిట్స్ లేని పాలసీని తీసుకోవడం ఉత్తమం. ఇక మూడవది, వ్యాధులపై సబ్ లిమిట్స్ ఉండవద్దు. 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి 10 లక్షల లోపు బిల్ అయ్యేటువంటి ఏ జబ్బు వచ్చినా కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని మీరు అనుకుంటే పొరపాటే. కొన్ని పాలసీల్లో కొన్ని వ్యాధులపై ఎంత కవరేజ్ ఇవ్వాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని మీరు ఎంత పెద్ద పాలసీ తీసుకున్నా కూడా కొన్ని వ్యాధులకు కొంతవరకే మీకు కవరేజ్ వస్తుంది. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇక 4వది, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఏ వ్యక్తి కూడా అప్పటికప్పుడు అనుకోని అడ్మిట్ గారు. దానికంటే ముందు వారు ఎన్నో టెస్టులు చేయించుకుని ఉంటారు, ఎన్నో మందులు వాడి ఉంటారు. దానివల్ల ఫలితం లేకపోతేనే వారు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారు ఎన్నో రోజులు మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా చాలా ఖర్చులు ఉంటాయి. వాటి నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్ ఉన్న పాలసీని ఎంచుకోవాలి. ఇక 5వది, రిస్టరేషన్ బెనిఫిట్ ఉందా కనుక్కోండి. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారు, అలాగే మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, క్లెయిమ్ కూడా చేసుకున్నారు, మీకున్న కవరేజ్ మొత్తం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మీ ఇంట్లో ఇంకొకరు సిక్ అయ్యారు అనుకోండి, వారికయ్యే ఖర్చులని మీరే సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకున్న కవరేజ్ అయిపోయింది కాబట్టి. ఇలాంటి సమయంలోనే మీకు పనికొచ్చే ఒక మంచి ఆప్షన్ ఏంటంటే రిస్టోరేషన్ బెనిఫిట్. మీరు క్లెయిమ్ చేసిన ప్రతిసారి మీ కవరేజ్ అమౌంట్ను తిరిగి పునరుద్ధరించడం, ప్రతిసారి కాకపోయినా కనీసం ఒక్కసారైనా మీ కవరేజ్ అమౌంట్ తిరిగి పునరుద్ధరించడం దీని పని. ఇది కూడా సాధ్యమేనా అని మీరు ఆలోచించాల్సిన పని లేదు. పాలసీ తీసుకునే ముందు జస్ట్ ఒకసారి అడగండి. అలాంటి ఆప్షన్ ఉంటేనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక 6వది, తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్నదాన్ని ఎంచుకోండి. మీకు ఇంతకుముందే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఉన్నాయనుకోండి, మీరు పాలసీ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన ఏవైనా వ్యాధులు వస్తే కొన్ని సంవత్సరాల వరకు వాటిని కవర్ చేయరు. అది దాదాపు 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. దాన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని లేదా అసలే వెయిటింగ్ పీరియడ్ లేని పాలసీని ఎంచుకోవడం బెటర్. ఇక 7వది, డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ చేయాలి. కొన్ని ట్రీట్మెంట్స్కు మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పని ఉండదు. అంటే మీరు హాస్పిటల్లో 24 గంటల కంటే తక్కువ సమయంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు. దీన్ని డే కేర్ ట్రీట్మెంట్ అని అంటాము. చాలా పాలసీలు ఇటువంటి ట్రీట్మెంట్ కవర్ చేయవు. మీరు చేయాల్సింది డే కేర్ ట్రీట్మెంట్ కవర్ ఉన్న పాలసీని తీసుకోవడమే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఇప్పుడు మీ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలు వినని తెలియని ఒక ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకోవడం,
దానికి తోడు వారికి వచ్చే కమిషన్ వల్ల ఎక్కువ ప్రీమియం కట్టి పాలసీ తీసుకోవడం. రెండవది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్లో పాలసీ బజార్ పాలసీ తీసుకోవడం, దానికి తోడు ఆన్లైన్ డిస్కౌంట్ 25% వరకు పొందడం. ఇక్కడ ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జస్ట్ నెలకు ₹390 కూడా కొనుక్కునే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీకు ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండానే ఇన్స్టెంట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే సెక్షన్ 80D ప్రకారం ₹75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని అలాట్ చేస్తారు. దానివల్ల క్లెయిమ్స్ చేసుకునే సందర్భాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మీకు 30 నిమిషాల లోపల క్లెయిమ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పాలసీ బజార్లో మీరు తీసుకున్న కొన్ని పాలసీల్లో డయాబెటీస్ పేషెంట్ కవర్ చేసే పాలసీలు, ఇంకా ఆల్రెడీ ఇంతకుముందే వ్యాధి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కవర్ చేసే పాలసీలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్డ్ కామెంట్స్ లో పాలసీ బజార్ లింక్ కనిపిస్తుంది. మీరు ఆ లింక్ ను క్లిక్ చేసినప్పుడు ఈ పాలసీ ఎవరి కోసం అని మిమ్మల్ని అడుగుతుంది. దాని తర్వాత రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీకు చూపిస్తుంది. అందులో నుండి మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పినట్టుగా మీకు ఒక కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా మీరు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఎందుకంటే మీరు జాబ్ మానేసినా లేదా జాబ్ మారినా కూడా మీకున్న పాలసీ ఎందుకు అక్కడికి రాదు. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే వారు ఆ బిల్లుల్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి. మీకు తెలుసో లేదో ప్రతి సంవత్సరం మన దేశంలో కొన్ని వేల మంది మిడిల్ క్లాస్ నుండి పేదవారిగా మారుతున్నారు ఈ హాస్పిటల్ బిల్లుల వల్ల. అందుకని మీరు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. పాలసీ బజార్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో ఉంటుంది.